చంద్రబాబు నాయుడు వెన్నుపోటుకు 2 ఏళ్లు అనే నినాదంతో జూన్ 4వ తేదీ నుంచి 12వ తేదీ వరకు ఈ నిరసనలు చేపట్టనున్నట్లుగా గుడివాడలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో నిరసన కార్యక్రమాలకు సంబంధించిన పోస్టర్ను పార్టీ నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేదని, ప్రజలను ఘోరంగా వంచిందని నేతలు మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు వైఖరిని, ప్రభుత్వం చేసిన మోసాలను జూన్ 4వ తేదీ నుంచి 12వ తేదీ వరకు నిరసన కార్యక్రమాల ద్వారా ప్రజలకు వివరిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు గొర్ల శ్రీను, సీనియర్ నాయకులు పాలేటి చంటి, మట్టా జాన్ విక్టర్, కందుల నాగరాజు, చుండూరి శేఖర్ తదితరులు పాల్గొన్నారు. గడిచిన 2024 ఎన్నికలలో కూటమి ప్రభుత్వం అలవు కాని అమలు చేయలేని అబద్ధపు హామీలతో ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చి జూన్ 2వ తారీఖుకి 2 ఏళ్లు పూర్తి కావస్తున్న సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కూటమి ప్రభుత్వం ఏవైతే హామీలు ఇచ్చి పేద బడుగు బలహీన వర్గాల ప్రజల్ని మోసం చేసిందో వాటన్నిటినీ కూడా ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్న మంచి ఉద్దేశంతో 4వ తారీఖు నుండి జూన్ 4వ తారీఖు నుండి 12వ తారీఖు వరకు కూడా 3 దఫాలుగా ప్రతి నియోజకవర్గంలో రేపు 4వ తారీఖున జూన్ 4వ తారీఖున అన్ని మండలాల్లో, అదేవిధంగా గుడివాడ పట్టణంలో కూడా ప్రధాన కూడలలో నిరసన కార్యక్రమాలు తెలియజేయటం, 8, 9 తారీఖుల్లో మండలాల్లో కానివ్వండి, నియోజకవర్గ కేంద్రంలో కానివ్వండి మీటింగు లాగా ఏర్పాటు చేయటం, అదేవిధంగా జూన్ 12వ తారీఖు నియోజకవర్గ వ్యాప్తంగా అంతా కూడా నియోజకవర్గ కేంద్రాల్లో భారీ ఊరేగింపు ర్యాలీ కూడా చేయాలని చెప్పి మన ప్రీతమ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు గుడివాడ నియోజకవర్గంలో మన ప్రీతమ మాజీ శాసనసభ్యులు కొడాల నాని గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువత అందరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు సూపర్ 6 హామీలను 2024లో ఏవైతే ఇచ్చారో ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచన చేయాలి. పెన్షన్ మేము జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయేటప్పటికి 69 లక్షల మందికి పెన్షన్లు ఇచ్చే పరిస్థితి ఉంటే, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ వంకలు చెప్పి ఈ వంకలు చెప్పి 9 లక్షల పెన్షన్లు తీసేసి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సుమారు 60 లక్షల పెన్షన్లు ఇచ్చే పరిస్థితి ఉంది. దానిని మళ్ళీ కొత్త నాటకానికి తెరదీసినట్టు ఈ నెలలో పెన్షన్లో అప్లై చేసుకోండి అని చెప్పి చెబుతా ఉన్నారు. చెప్పి ఆ 9 లక్షలు 10 లక్షల పెన్షన్లు రిలీజ్ చేస్తారని చెప్పి అంటున్నారు. అది ఎంతవరకు జరుగుద్ది అనేది నమ్మకం లేదు. అంటే మళ్ళీ 69 లక్షలు 70 లక్షలు, అదే మేము జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని పెన్షన్లు అయితే ఇచ్చారో దాదాపుగా మళ్ళీ అన్ని పెన్షన్లే ఇప్పుడు ఇచ్చే పరిస్థితి ఉంది. ఈరోజు గుడివాడ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసు నందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఇక్కడ రేపు కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అయిన సందర్భంగా వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చని సందర్భంలో మరి ఆ కార్యక్రమాలన్నీ మరి నిరసన తెలియజేయటకు ఈ నెల 4వ తారీఖు నుంచి 12వ తారీఖు దాకా కొన్ని కార్యక్రమాలు కేంద్ర పార్టీ నిర్ణయిస్తడం జరిగింది. అది ఆ కార్యక్రమాలు ఎట్లా ఏంటి అనేది బ్రోచర్ ఈ రోజున పార్టీ ఆఫీసులో ఆవిష్కరిస్తడం జరిగింది. ముఖ్యంగా రేపు 4వ తారీఖున మండల కేంద్రాల్లో 2 సంవత్సరాల క్రితం ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చి అమలు చేయలేదో వాటి మీద నిరసన తెలియజేస్తూ ప్రజలకు మద్దతుగా ఆ కార్యక్రమాలు
అమలు చేయాలని కోరుకుంటూ మరి ఈ ర్యాలీలు చేయమని పార్టీ పిలిపిస్తాం జరిగింది. దాని ప్రకారం మరి రేపొద్దున అన్ని మండల హెడ్ క్వార్టర్లో కూడా ఈ కార్యక్రమం వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో కొడాల నాని గారి సారథ్యంలో జరుగుద్ది. అట్లాగే 8వ తారీఖున మరి మండల స్థాయిలో మరి ఒక పార్టీ కేడర్ అంతా కూడా ఒకసాట సమావేశమై మరి అక్కడ ఈ 2 సంవత్సరాల్లో జరిగిన కూటమి ప్రభుత్వంలో వాళ్ళు ఏమైతే హామీలు ఇచ్చారు, ఏమైతే వాళ్ళు హామీలు అమలు చేయలేకపోయారో వాటన్నిటినీ కూడా ప్రజలకు తెలియపరిచే ఉద్దేశంతో ఈ మండల నాయకుల సమావేశం ఏర్పాటు జరిగిన దానికి కూడా మండల కేంద్రాల్లో మండల నాయకులందరూ కూడా సమావేశం ఏర్పాటు చేసుకుంటారు. లాస్ట్గా 12వ తారీఖు మరి నియోజకవర్గ స్థాయిలో మరి కొడాల నాని గారి ఆధ్వర్యంలో గుడివాడలో మరి భారీగా జనంతో మరి ఊరేగింపు ఏర్పాటు చేసి ప్రజలకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలుపరిచేందుకు మరి వాళ్ళకి మద్దతుగా ఒక భారీ ర్యాలీ చేసి ఆ రోజున ప్రజలకి మద్దతు తెలిపే కార్యక్రమం చేయాలని పార్టీ నిర్ణయిస్తాం. దానికి ఈ కార్యక్రమంలో గుడివాడలో 12వ తారీఖున మన ప్రీతం నాయకులు, మాజీ శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు కొడాల నాని గారు కూడా పాల్గొంటారు. కాబట్టి మనం అందరం కూడా ఈ కార్యక్రమాలని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం. అట్లాగే ఈ కూటమి ప్రభుత్వం అలమి కాని హామీలతో మరి ఇప్పుడే ఇంతకుముందు పార్టీ అధ్యక్షుడు మా తమ్ముడు శ్రీనివాసరావు వివరంగా చెప్పాడు. మరి ఎవరు చెప్పినా కార్యక్రమాలు అయ్యాయి కాబట్టి ఈ నియోజకవర్గ స్థాయి మీటింగ్ కానివ్వండి, మండల స్థాయి మీటింగులకు కానివ్వండి అందరికీ నమస్కారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రీతమ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు, అలాగే గుడివాడ నియోజకవర్గం నుంచి ప్రీతమ నాయకులు కొడాలి శ్రీ వెంకటేశ్వర నాని గారి ఆధ్వర్యంలో మరి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యి 2 ఏళ్లు ముగుస్తుంది. అలాగే చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు అనే కార్యక్రమం ద్వారా మేము ఈరోజు మరి ఈ పోస్టర్ని విడుదల చేయడం జరిగింది. దీనిలో సారాంశం జూన్ 4న మరి ఏదైతే మండల కేంద్రాలు ఉన్నాయో ఆ మండల కేంద్రాల్లో మరి ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే మేనిఫెస్టోలో పెట్టినటువంటి పథకాలు మేము ఈ చేస్తామని హామీ ఇచ్చినటువంటి అవి ఏదైతే చేయనివి ఉన్నాయో మరి వాటి మీద వాళ్ళు హామీ ఇచ్చినప్పుడు కొన్ని బాండ్ పేపర్ల మీద మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారు సంతకాలు చేసి మరి ఆ బాండ్లను ఇవ్వటం జరిగింది. మరి ఆ యొక్క చేసిన బాండ్ల ప్రతులను మరి రేపు 4వ తారీఖున అనగా మండల కేంద్రాల్లో నందివాడలోనేమో మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం దగ్గర, అలాగే గుడివాడ రూరల్లో మోటూరులో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా దిమ్మ దగ్గర, అలాగే గుట్లవల్లేరులో మరి ఫ్లైఓవర్ దగ్గర ఈ యొక్క కార్యక్రమాలు చేయటం జరుగుతూ ఉంది. అలాగే ఈ కార్యక్రమాలకి మరి పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కూడా పాల్గొనవలసిందిగా, అలాగే 8, 9 తారీఖుల్లో మరి నియోజకవర్గ కేంద్రాల్లో మరి ఈ యొక్క వెన్నుపోటుకు 2 ఏళ్ల పేరుతో టౌన్ హాల్లో కానివ్వండి మరి కూడల్లో మేము యొక్క మీటింగుల్ని కండక్ట్ చేయటం, అలాగే 12వ తారీఖున మరి ఈ నెల 12వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా మరి అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో కూడా భారీ ఎత్తున మేము జన సమీకరణ చేసి మరి ఈ యొక్క చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఏవైతే ఇచ్చిన హామీలు ఉన్నాయో నెరవేర్చని వాటి మీద మేము ప్రజల్లోకి తీసుకెళ్లి మరి ప్రజలకు ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న మరి అరాచకాలను అవన్నీ కూడా మేము ప్రజల్లోకి తీసుకెళ్తామని చెప్పి ఇక సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.